హల్లెలూయా. ప్రైజ్ తలాడండి అందరికీ. అందరూ బాగున్నారా? దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని, ప్రశస్తమైన సమయాన్ని వాక్యం విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో పదిలపరిచి ఫలింపచేయాలని మీరందరూ ప్రార్థించుకోనండి. ఈరోజు జీవాహారము లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనము. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన సమస్తం మీద అధికారం గలవాడు. హీఈస్ ఎ రూలర్. అందుకే ఆయన మరొకసారి ఆయన సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ దేవుడు వాక్యం చెప్తుంటే సమాజ మందిరంలో వచ్చి వింటున్నది. ప్రభువారు వాక్యం చెప్పిన తర్వాత ఆమె ఎక్కడో చివర్లో వంగిపోయి ఉన్నది. చూడ్డానికి అసహ్యంగా, బలహీనంగా, నీరసంగా, చాలా సిగ్గుతో దాచుకుంటూ, తనను తాను హైడ్ చేసుకుంటూ వాక్యం వినడానికి ఆశపడి వచ్చినటువంటి స్త్రీ. అయితే ఆమె దేవుడికి ఏం పిటిషన్ పెట్టలేదు నన్ను స్వస్థపరచు అని. అయితే ఆమె హృదయ వేదనను, ఆమె హృదయ బాధను ఎరుగును కదా దేవుడు. అందుకే ఆయన ధైర్యము చేయలేని ఆ స్త్రీని చూచి అమ్మా అని పిలుస్తున్నారు. రమ్మని దగ్గరికి పిలుస్తున్నారు చనువుగా. ఆమెకు ధైర్యము అక్కడ చెప్తున్నట్లుగా రమ్మని పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్తున్నారు ప్రభువారు. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచిందట. అక్కడ ఉన్న వాళ్ళకు చాలా మందికి బాధ అనిపించేసింది. స్వస్థత పరచడానికి, నీవు రోగములను బాగు చేయడానికి 6 దినములు ఉన్నాయి కదా, నువ్వు విశ్రాంతి దినమున ఎందుకయ్యా ఇలాంటి పనులు చేస్తున్నావని. అప్పుడు ప్రభువారు కోప్పడి, వేషధారులారా, ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను విప్పి వాటిని నీళ్లు తాగడానికి తీసుకొని వెళ్తారు కదా. ఇదిగో 18 ఏళ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించుట తగదా అని వారికి ఉత్తరం ఇస్తున్నారు. అయితే ఈ స్త్రీ దేవాది దేవుడు స్వస్థపరిచిన వెంటనే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచిందట. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనందరి మీద పరిపాలకుడుగా ఉంటున్నారు. మనందరి బలహీనతలను, పాప దోషములను, శాపములను ఆయన సిలువలో కొట్టివేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో ప్రవచించినట్లుగా, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని యెషయా ద్వారా ప్రవచింపబడినటువంటి ఈ యొక్క ప్రవచన నెరవేర్పు క్రీస్తు వారు ఇటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు జరిగించుట నిదర్శనము. ఇక్కడ ఈ సమాజ మందిరంలో ఆయన మరి ఒకసారి తాను మెస్సియానని అందరికీ రూఢిపరిచారు. అయితే ప్రియ సహోదరి సహోదరులు, ఈ ఉదయకాలమున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు కదా. నీ బలహీనతలు ఏ ఉన్నాయో, అవి శారీరక బలహీనతలైనా, ఆత్మీయ బలహీనతలైనా, మానసిక బలహీనతలైనా, ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. మీ కన్నీరంతా ఆయనకు తెలుసు. మీ కన్నీరు తుడుచువాడు ఆయన. కన్నీరు పెట్టడానికి ఆయన శిలువలో ప్రాణం ఇవ్వలేదు మనకు. కన్నీటి నుండి, ప్రతి బంధకాల నుంచి విడుదల కలగజేయడానికి ప్రభు వారు వచ్చి ఉన్నారు. తన రక్తం ఇచ్చి నిన్ను కొని ఉన్నారు, నీకు రక్షణను దయచేసి ఉన్నారు. ఆయన పరమునకు వెళ్ళిపోయి నీ ఆదరణ కొరకు ఆయన ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి ఉన్నారు. ఇక దేనికి భయము? ఏ బలహీనత వల్ల మీరు బంధించబడి ఉన్నారు? బంధకముల నుంచి విడుదల పొందుదురుగాక. ఆ యొక్క స్త్రీ చక్కగా నిలవబడలేని పరిస్థితుల్లో వంగిపోయి ఉంటున్నది. అపవిత్రాత్మ చేత ఎన్నో రోజులుగా బంధించబడింది, 18 సంవత్సరాల నుంచి. ఈరోజు మీరు ఎన్ని సంవత్సరముల నుంచి ఏ బంధకముల వలన బంధించబడి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు వారికి తెలుసు. మీరు మందిరమునకు వెళ్తున్నారా, లేదా
చివర మందిరంలో నిలబడి ఆకాశం వైపు కనులెత్తి చూచుటక నాకు అర్హత లేదని పశ్చాత్తాపడుతున్నారా? లేదా మీరు మందిరంకు వెళ్లకుండా ఇంకా పాపంలోనే జీవిస్తున్నారా? ప్రతి ఒక్కటి కూడా దేవుడికి తెలుసు. నీ బలహీనతలు ఏమంటున్నాయ్యా? ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో ఒప్పుకో. అమ్మ, ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఆయన నీ భవిష్యత్తు, నీ యొక్క గతము, నీ యొక్క ప్రజెంట్ ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నీకు కోపం ఎక్కువగా ఉన్నదా? కోపంలో ఏం చేస్తున్నావో, ఎవరిని హర్ట్ చేస్తున్నావో, ఎవరిని బాధ పెడుతున్నావో తెలియదా? కుటుంబము కోపంతో చిన్న భిన్నం చేసుకుంటున్నావా? బిడ్డల మీద కూడా కోపాడుతున్నారా? దేవుని యొద్ద మొరపెట్టండి. ఆ బలహీనత నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. కొందరికి చెడు మాటలు, బూతు మాటలను మాట్లాడే బలహీనత ఉంటది. అట్టి బలహీనత నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు, మానసికంగా ఉన్నటువంటి ప్రతి భయముల నుంచి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ నుంచి, లేదా లోన్లీనెస్ నుంచి, ఒంటరితనం బాధిస్తున్నటువంటి ఆ యొక్క బంధకముల నుంచి, భయముల నుంచి, లేదా ఎవరైనా నీకు విరోధంగా చేసినటువంటి అపవిత్రాత్మ కార్యముల వంటి బంధకముల నుంచి దేవుడు నిన్ను ఈ ఉదయమున విడిపించబోతున్నాడు. ఆమేన్. విడిపించాడని విశ్వసించండి, విడుదల పొందండి, దేవుని పాద సన్నిధికి రండి. అప్పుడు మీ జీవితము కట్టబడుతుంది. మీరు చక్కగా నిలవబడి దేవుణ్ణి స్తుతిస్తారు, మహిమపరుస్తారు. మీ ద్వారా ఆయన మహిమపరచడానికే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అందువలనే మీరు ఇంకను జీవించుచున్నారని గుర్తు చేసుకొనండి. దేవుడి వాక్యమును మీ హృదయాల్లో స్థిరపరిచి అన్ని బలహీనతల నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి మహిమ నుండి అధిక మహిమలోనికి, అభివృద్ధి నుంచి మరింత అభివృద్ధిలోనికి, నిత్యత్వమైన ఆశీర్వాదంలోనికి, నిత్య జీవంలోనికి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ప్రతి బలహీనతలను ఎరిగిన వాడవయ్యా. మేము నోరు తెరిచి చెప్పకముందే మా హృదయాంతరంగములను, మా యొక్క బాధలను, బలహీనతలను, మా యొక్క కష్ట నష్టములన్నీ ఎరిగిన వాడవు ప్రభువా. అందుకే ప్రభువా, మోకరిల్లిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అక్రత ఏమైనదో, వారి బలహీనతలు ఏమైనాయో ప్రభా, వాటన్నింటి నుండి ప్రభా విడిపించి చక్కగా నాయన చదును గల భూమి మీద నిలవబెట్టి మహిమ పొందండి ప్రభువా. మీరు ప్రతి బిడ్డను పేరు పేరు మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a wonderful day.